Education here at Sun can be an excellent choice for any students. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండ్యాల. ఉత్తరాంధ్రాన ముసురు ముంచేస్తుంది. గడిచిన 2 రోజులుగా ఏదైతే వాయుగుండంగా బలపడిన అల్పపీడనం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఎన్ని రోజులు వర్షాలు ఉంటే వీటి తీవ్రత ఏంటి వివరించేందుకు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు. సార్, 2 రోజులు ఇంకా ఉంటాయి వర్షాలు. ఇప్పటి వరకు ఎంత ఫ్లో నమోదైంది? నమస్కారం. మన ఐఎండి ఫోర్కాస్ట్ ప్రకారమే మనకి ఈ రోజు రేపు ఇంకా భారీ వర్షాలు ఉంటాయి. మనకి ఎంటైర్ జిల్లా ఇది భారీ వర్షం, ఒక్క ప్రాంతం కాదు. దీంట్లో మరి ముఖ్యంగా మనకి బే ఆఫ్ బెంగాల్ అంటే బెంగాల్ ఖాడీలో ఒక లో ప్రెషర్ ఏరియా కూడా డెవలప్ అయింది. అదే సైక్లోన్ కాదు. అదే ఈ రోజు రాత్రి లేకపోతే రేపు మార్నింగ్ వరకు ఎప్పుడైనా మనకి నార్త్ శ్రీకాకుళం అంటే సోంపేట, వజ్రపు కొత్తూరు అక్కడి నుంచి ఇచ్చాపురం వైపు ఎక్కడైనా క్రాస్ అవుతుంది. అక్కడ కొన్ని ఎక్కువ గాలి రావడానికి అవకాశం ఉంది, అలాగే ఎక్కువ వర్షం కూడా రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మొత్తం తీర ప్రాంతంలో ఉన్న అన్ని ఫిషర్మెన్కి, మత్స్యకారులకి మీరు దయచేసి మీరు ఈ సముద్రంకి వెళ్ళకూడదు. సముద్రం కాకుండా ఇన్లాండ్ ఫిషింగ్ అంటే నది దగ్గర దయచేసి వెళ్ళకూడదు. ఈ ట్యాంక్ లోపల కూడా దయచేసి మీరు ఫిషింగ్ యాక్టివిటీ చేయకూడదు. 2 రోజులు దయచేసి మీరు సెలవు తీసుకోమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రెండోది, మనకి నాగావళిలో భారీ వర్షం రావడం వల్ల నాగవల్లి మన ఏరియాలో అక్కడ రేపటికి ఒక 30,000 క్యూసెక్స్ వరకు వాటర్ రావడానికి అవకాశం ఉంది. మనకి 70,000 క్యూసెక్స్ ఉంటేనే ఫస్ట్ లెవెల్ వారుది. బట్ అయినా సరే ఎందుకనే మనం ఆల్ ది విలేజెస్కి, నారావల్లి రివర్ బ్యాంక్లో ఉన్న ఆల్ ది విలేజెస్కి మనం మనం అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ టెంపరీ రిహాబిలిటేషన్ సెంటర్స్, అక్కడ ఉన్న స్కూల్స్ కానీ ఎక్కడైనా గవర్నమెంట్ బిల్డింగ్ కానీ అది కూడా ప్రిపేర్ చేయడం, రెడీగా పెట్టమని చెప్పాము. ఇది కాకుండా మనకి ఎక్కువ గాలి వస్తే అక్కడ ఈ ట్రీ ఫెల్లింగ్ కానీ, ఎలక్ట్రిక్ పోల్ కానీ అది కూడా ప్రాబ్లం రాకూడదు. కాబట్టి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అక్కడ మంచులు, అలాగే అక్కడ మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది. సస్పెక్టెడ్ ఎంత ఉంది సార్? విండ్ ఫ్లో ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం? సో విండ్ కి ఎంత ప్రాబ్లం రాదు. మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారమే ఒక 30 km/h to 40 km/h అదే మాత్రమే వస్తుంది. మనకి 60 km/h ఆయన ఏదైనా విండ్ ఉంటే అప్పుడు ప్రాబ్లం రావచ్చు. బట్ ఆయన ఎందుకన్నా సరే మనకి అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి అన్ని మెయిన్ మెటీరియల్ మనం ఈ కోస్టల్ ఏరియాస్ మనం పెట్టినాము. ఇది కాకుండా మనకి ఈ మెడికల్ ఫెసిలిటీస్ అందడానికి, మనకి డ్రింకింగ్ వాటర్ అందడానికి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. కాబట్టి ఎంపీడీఓస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్, అలాగే డివిజన్లో స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్, మండల్ స్థాయిలో ప్రతి ఒక్క చోట్ల కంట్రోల్ రూమ్. ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ అంటే మనకి సచివాలయం 24 hours నడపమని మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాత్రికి అట్లీస్ట్ ఒక 2 సచివాలయంలో ఉండాలి. వాళ్ళు కూడా పబ్లిక్కి తెలియాలి. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే సచివాలయంలో ఇమీడియట్లీ వచ్చి అక్కడ కంప్లైంట్ చేయవచ్చు, లేకపోతే అక్కడ హెల్ప్ అడగవచ్చు. అదేవిధంగా సచివాలయం సిబ్బంది కూడా ఉండాలి. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ కింద స్థాయి వరకు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, అలాగే ఈ ఫ్లడింగ్ రిజాల్వ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలి. బట్ కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు. బట్ అయినా సరే అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది. మీ ఇంట్లోనే నెక్స్ట్ 2 days, ఈ రోజు రేపు మీ ఇంట్లోనే లేకపోతే ఎక్కడైనా సురక్షితం ప్లేస్లో ఉంటే బాగుంటుంది. అది నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. రెయిన్ఫాల్ ఎంత వరకు రిజిస్టర్ అయింది? రేపు ఏమైనా ఇంక్రీజ్ అయ్యే అవకాశం? ఈ రోజు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నిన్నటికి ఒక 44 mm జిల్లా వ్యాప్తంగా మొత్తం రెయిన్ వచ్చింది. సో 44 mm అంటే ఒక మీడియం సైజ్ రెయిన్ఫాల్. ఈ రోజు ఆ 44కి కొంచెం ఎక్కువ, ఒక 60 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మన స్టాఫ్ అన్ని చోట్ల ఉన్నారు. ఈ రెయిన్ గేజ్ సెన్సర్స్ అది కూడా మనం చూస్తాను. సో ప్రాబ్లం ఎక్కడ రాకూడదు. బట్ కానీ మనం అప్రమత్తంగా ఉండడం మన బాధ్యత ఉంది. అలర్ట్ ఇంకా ఆరెంజ్ కంటిన్యూ అవుతుందా? ఇంకా ఎలా ఉంటుంది దాని? ఆరెంజ్ అలర్ట్ ఉంది. రెడ్ ఇంకా అలర్ట్ మనకి రాలేదు. బట్ అయినా సరే మనం రెడ్ అలర్ట్ లో ఎలా అప్రమత్తంగా ఉండాలి అలాగే మనం ఇప్పుడు కూడా ఉన్నాం. ఈ ప్యాడీకి సంబంధించి జిల్లాలో లీడ్ ఫార్మింగ్ ఏదైనా ఇబ్బంది ఉంటుందా? మీరు ఆల్రెడీ రివ్యూ చేశారు వాటికి సంబంధించి? ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ వచ్చే వర్షం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్యాడీ. సో మనకి ఫార్మర్స్ ఇన్ఫాక్ట్ కోరుతున్నారు వర్ష ఇంకా రావాలి. సో కాబట్టి ప్యాడీకి దీనివల్ల ఎటువంటి సమస్య రాదు. మనకి స్టాండింగ్ క్రాప్ అన్ని చోట్ల ఒక 45 రోజు మాత్రమే అయింది. 45 రోజు ఉన్న క్రాప్ కి ఈ నీళ్ళలో ఉన్న ప్లేస్ అంటే ఫుల్ గా వాటర్ ఉండాల్సిన ఈ క్రాప్ స్టేజ్. సో కాబట్టి అటువంటి ఫార్మర్స్ కి ఇప్పుడు ప్రాబ్లం రాదు. ఎక్కడైనా మనకి ట్యాంక్ ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ముందుగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి చెప్పి అక్కడ ట్యాంక్ ఖాళీ చేయడం జరుగుతుంది. సో కాబట్టి రేపు ఏదైనా ఎక్కువ వర్షం వచ్చి అక్కడ బ్రీచ్ అయ్యా, లేకపోతే ఓవర్ ద టాప్ వర్షం నీళ్లు పడితే అక్కడ కూడా ప్రాబ్లం రాకుండా చూడడం మనం చూస్తున్నాం. ఫైనల్ గా 3 రివర్స్ ఉన్నాయి. ఏమైనా ఫ్లడ్ లాంటిది ఏమైనా ఉండే అవకాశం లేదు, ఎక్కడ రివర్ లో ఫ్లడ్ లేదు. బట్ కానీ నాగావళిలో రేపు సాయంత్రంకి ఒక 25,000 వరకు రావచ్చు.
కాబట్టి మనం ఒక వార్నింగ్ అందరికి ఇస్తున్నాం. ఫస్ట్ లెవెల్ వార్నింగ్ 70,000 క్యూసెక్స్ ఉంటేనే ఫస్ట్ లెవెల్ వార్నింగ్. అయినా సరే ఇప్పటి నుంచి మనం అప్రమత్తంగా అవుతున్నాం. ఈ రోజు ఆల్రెడీ పాఠశాలన్నిటి సెలవు ఇచ్చారు. రేపటి పరిస్థితి ఏమైనా క్లారిటీ? ఈ రోజు బట్టి రెయిన్ఫాల్ బట్టి ఇంకా రేపటికి ఇంకా మనకి డీటెయిల్ ఫోర్కాస్ట్ సాయంత్రం వరకు వస్తుంది. అప్పుడు మనం డిసిజన్ తీసుకుంటాం. శ్రీకాకుళం కలెక్టర్ క్లారిటీ ఇచ్చేశారు. అప్రమత్తంగా ఉన్నామని. రేపటి రోజున ప్రస్తుతానికైతే 30,000 వరకు క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో నాగావళి నదిలో కొనసాగుతున్న పరిస్థితి ఉందని జిల్లా ప్రజలందరూ, ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారందరూ, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవారందరూ, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవారందరూ అప్రమత్తంగా ఈ రోజు రేపు ఉండాలని, వర్షాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పి శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.